అన్ని జాతుల వారిని ఇశ్రాయేలీయులతో చంపించడానికి యెహోవా చెప్పిన వేరొక కారణం. ఒక కారణం అయింది కదా, వాళ్ళందరూ వ్యభిచారులు దొంగలని చెప్పాడు, అలాంటిదేం లేదు. ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహారాధికులు అని. ద్వితీయోపదేశకాండం 12:23, నిర్గమకాండం 23:24, 23వ అధ్యాయం 23-24 వచనాలు. ఇందులో వాళ్ళందరూ విగ్రహారాధులు కనుక చంపండే అని చెప్పి బైబిల్ దేవుడు చెప్పాడు. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఆ మాటకు వస్తే ఇశ్రాయేలీలు కూడా విగ్రహారాధికులే. వారు మాటిమాటికి యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ ఆయన విడిచిపెట్టి ఇతర దేవతలను పూజించిన వారే. దీనికి సంబంధించిన నిర్గమకాండం 32వ అధ్యాయం 22-23, ద్వితీయోపదేశకాండం 9:7. ఇందులో అహరోను మోషేతో, ఈ ప్రజలు దుర్మార్గులని నీ వెరుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమయ్యానో మాకు తెలియదండ్రి. ఈ మోషే కొండ మీద పోయి మాయమైపోయాడు, ఏమయ్యాడు మనకు తెలియదు, ఇప్పుడు మా కోసం ఒక దేవతను చేయమని చెప్పి ఇశ్రాయేలీలే ఆ రోజు అహరోను